బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: తొక్క తీసి పెట్టుకున్న ఒక బీరకాయ పెద్ద సైజు తీసుకున్నాను, పల్లీలు, ఇక్కడ ఎల్లిపాయలు, ఒక పెద్ద సైజు టమాటో, ఒక చిన్నకాయ సైజు అంత చింతపండు, కరివేపాకు, 6 పచ్చిమిర్చి, జీలకర్ర. ఇవన్నీ బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారయ్యే విధానాన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ మనం కుండలో వండుకుంటున్నాను. నేను ఫస్ట్ ఒక కుండ తీసుకొని కుండలో వండుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి బీరకాయ పచ్చడి. ఇప్పుడు కుండలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అంటే 2 పావులు అండి, స్పూన్లు అంటే స్పూన్లతో వేసుకోకండి, 2 పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కి అంతవరకు చూడాలి. కుండ కదా, కొంచెం టైం పడుతుంది. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ మనం పల్లీలు, కుండ కదండి కొంచెం టైం పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో వేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. వీటిని చూడండి, కుండలో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం వీటి మంచిగా ఫ్రై చేసుకుందాం. మా ఆయనకు బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా, మీ వాళ్ళు కూడా అంతేనా? నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. ఈ టమాటో, పచ్చిమిర్చి ఇవన్నింటిని మంచిగా వేగనివ్వాలి. కుండలో కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీవల్ రెడ్డి HYD అని కొట్టేస్తే వస్తుంది నా ఛానల్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా, కానీ వేరే వాళ్ళు చేస్తారు కదా, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. బీరకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా, మళ్ళీ తర్వాత దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసి పక్కకు పెట్టుకుందాం. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. పల్లీలు అవన్నీ వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అంతలోపు అదే ఆయిల్లో ఇప్పుడు ఒక బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయ, కరివేపాకు, చింతపండు 3 వేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము. అందులోకి కొంచెం ఒక 3-4 ఎల్లిపాయలు వేసుకున్నాం. అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గనిద్దాము. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ట్రై చేయండి ఫస్ట్ మీరు, ఓకేనా? కాసేపు మగ్గనిద్దాము. మంచిగా మగ్గేంతలోపు ఒక మూత పెట్టుకుంటున్నాను. బీరకాయ మొత్తం మగ్గిపోయింది. మధ్య మధ్యలో నేను కలుపుకుందాం, మీరు కూడా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
ఇదంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాగా మంచిగా మిక్సీ పట్టుకుంటే బీరకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు అంతా తాలింపు పెట్టుకున్నాను. ఇదే కుండలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.